ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. దమ్మటిస్తున్నావు పోరు ఏం రాదని ఎక్కడ అంటారులే ఎడికైనా చెప్తా ముందు లోపలికి చెప్తే చాలా దూరం వచ్చిన రోజు ఇవ్వద్దుగా నాతో పాటు మంచి వ్యక్తి దగ్గరికి వచ్చిన ఖతర్నాక్ వ్యక్తి దగ్గరికి వచ్చినాయిగా ఏడికి వచ్చినాయి కదా లోపలికి కూర్చొని చెప్తాం ఎందుకంటే ఎండకు వచ్చిన లోపలికి వచ్చారు ఏమో తర్వాత చల్ల తాగి చల్లగానే దిగరగా అనుకోండి మధ్యలో నీళ్ళు ఏమో తాగి కూర్చుంది చల్ల కూర్చున్న ఇక ముందుగా అందరూ క్షేత్రంలో ఏడికి వచ్చినంటే మన వస్తువుపడి గ్రామంకి వచ్చినాక పోతుందిగా మన నర్సాపూర్ మండలం మెదక్ జిల్లా ఊరు చాలా పెద్ద ఊరు ఇక ఊరు గురించి చెప్పుకుంటూ పోతే ఊరుండే వ్యక్తి కూడా సర్పంచ్ సభ్యులు మనిషి ఈసారి లేడీ రిజర్వేషన్ రావడం వల్ల మేడం ఉన్నారు మేడం పేరు వచ్చేసి వర్ష సార్ పేరు వచ్చేసి సుదీప్ ఇక సార్ ఆయన ఈ అన్న దాదాపు 35-40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాం ఫస్ట్ సిపిఎం పార్టీ అంట సిపిఎం పార్టీ నుండి మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి అక్కడ నానా మంచి రాజకీయం చేసుకుంటే ఇక్కడ కొడుకు కూడా విలేజ్లో మంచి పేరు పనులు చేసుకుని మంచి పేరు సంపాదించుకుంటున్నాడు ఏం చేస్తుందో ఏం కథ అవన్నీ అడిగి తెలుసుకోమని ఈ రాజకీయ ప్రస్తుతం అసలు అన్నీ అడుగుతా జర కన్ను కూడా చూడడం వచ్చేది రోజు వాళ్ళ కులకులానికి మంచిది నాదేమో తెలవు ఎప్పుడు ఇదేసుకొని వస్తాయి మంచి ఉండదు కులకులానికి అదే ఈసారి మంచి ఉండదు నాకు ఇప్పిస్తాను పెడతాడు ఏమో ఇక ఏడవ నర్సాపురేనా మార్కెట్ దుకాణం హైదరాబాద్ దగ్గర కదా ఎంత దూరం ఎంత అవుతుందో 30 కిలోమీటర్లు హైదరాబాద్ స్టార్ట్ 40-50 నిమిషాలు గంట లోపల కట్టకూడదు వాటి 20 నిమిషాలు గంట స్టార్ట్ అంతే కదా ఇక నేనంటే తెలుసుకోవాల్సింది ఇక మీ గురించి చెప్పాలి మా మనసు చెప్తారా చెప్తాను. అందరికీ మన రాజన్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మేము మా గ్రామంలో మా తండ్రి గారి నుంచి రాజకీయంలో ఉండడం మొదలైంది. ఇప్పుడు 1989లో మా ఫాదర్ ఫస్ట్ సర్పంచ్ అయ్యారు, ఆ తర్వాత మా మదర్ సర్పంచ్, ఆ తర్వాత బీఆర్ఎస్ 2001లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మా ఫాదర్. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తున్నారు. ఆత్మ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో. మొన్న రీసెంట్ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ మహిళ రావడం వల్ల మా భార్య నిలబెట్టాము. మేము గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. రాజకీయ ప్రశ్న అయితే నాయన బాగున్నది నాయన గురించి నాలుగు విషయాలు చెప్తావా. 1989లో సర్పంచ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మా మదర్ సర్పంచ్ అయ్యారు, మా ఫాదర్ ఎంపీటీసీగా ఉండే. ఆ తర్వాత 3 పిల్లల చట్టం వచ్చిన తర్వాత మా ఫాదర్ ఎప్పుడు నిలబడలేదు. మళ్ళీ మొన్న 2000లో మేము నిలబడడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమం టైంలో మా ఫాదర్ పనిచేసేది చూసే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. మా డాడీ మేము స్కూల్కి వెళ్ళే టైంలో మా డాడీ తెలంగాణ కోసం బంద్లో పాల్గొంటుండే. ఎన్ని బంద్లున్నా మమ్మల్ని స్కూళ్ళకు పంపించడం చాలా ఇబ్బంది పడుతుండే. అట్లాంటి టైంలో కష్టపడడం చూసి తెలంగాణ మూమెంట్ తిరిగి మాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా సర్వీస్ చేయాలని లాస్ట్ నా ఎంబీఏ అయిపోయినప్పటి నుంచి నేను గ్రామంలోనే తిరిగి వివిధ సర్వీస్ చేయడం జరిగింది. ఆ సర్వీస్ వల్లనే మా ఫాదర్ ఎక్స్పీరియన్స్, మా సర్వీస్ రెండు కలిసి మేము మొన్న గెలవడం జరిగింది. మరి సర్పంచ్గా ఎంతమంది పోటీ చేసినారు మన గ్రామంలో? 3 చేసినారు. బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, మన పార్టీ బీఆర్ఎస్ మీరు. మరి మీరు ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు సమస్యలు ఏం చెప్పారన్నా గ్రామంలో? చాలా సమస్యలు చెప్పారన్న. మా ఊర్లో ముఖ్యంగా ఓపెన్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. మేము టార్గెట్ ప్రజలకు ఒకటే చెప్పినాం, మాకు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే కుదిరినంత 99% మన ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మాకు లక్ష్యంగా పెట్టుకుని నేను. మరి ఇంకా కొన్ని పెండింగ్ సీసీ రోడ్స్ ఉన్నాయి, 1-2 కల్వెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మాకు శ్మశాన వాటికకు వెళ్ళే దారిలో కాలువ ఉంటుందన్న. ఆ కాలువ వర్షాకాలం అయితే ఎవరైనా చనిపోతే అక్కడ తీసుకోవడం అంటే చాలా ఇబ్బంది. అట్లాంటి ప్లేస్లో కల్వెట్టుని కట్టాలి. దాని శాంక్షన్ కోసం మేము చాలా ప్రయత్నిస్తున్నాం అన్న. అది కడతామని చెప్పి మేము ప్రజలు మాకు ఎంతోమంది అడిగారు, అది కడతామని చెప్పినాము.
ఇంకా కొందరికి కమ్యూనిటీ హాల్స్ అడిగిరన్న, కమ్యూనిటీ హాల్స్ అవన్నీ కడతామని చెప్పినాము. ఇవన్నిటిని నమ్మే మాకు ఓటు వేయడం జరిగింది. ఏమంత ఖర్చు రాలేదే, ఓటు మేము ₹1 ఓటుకి ఏం పంచలేదే. మాకు అంత పనులు మేము చేసిన పనులు చెప్పినాం, చేయబోయే పనులు చెప్పినాం, దాని మీదే గెలిచినాం. ఎంత వచ్చింది మాకు 27 ఓట్లు వచ్చింది. చాలా తక్కువ, చాలా తక్కువ. 10 వార్డులు, 10 వార్డులలో మేము 6 గెలిచినాము. 6 వార్డులు మేము గెలిచినాం, 4 వార్డులు కాంగ్రెస్ గెలిచినాం. మంచి వ్యవస్థ గెలిస్తే 40-45 వ్యవస్థ గెలుచుకుంది. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం సులువైనా, అదేవిధంగా గతంలో కూడా నాణ్యం చేసే కార్యక్రమం నాకు చెప్తే బాగుంది. అయితే ముఖ్యంగా మనం గెలిచిందే పనుల మీద గెలిచినాం. అయితే మాకు ఎక్స్పీరియన్స్ ఈ పనుల మీద ఎట్లుందంటే, మా గతంలో మా ఫాదర్ కూడా ఊర్లో రోడ్లు కానీ, మోరీలు కానీ, ట్యాంక్స్ కానీ, కమ్యూనిటీ మా ఊర్లో ఉన్న కమ్యూనిటీ హాల్స్ ఏ ఊర్లో ఉండవు. అన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టడం మా డాడీ మాకు నేర్పిన విద్య అదే. ఎట్లా డెవలప్ చేయాలి ఊరిని, ఏ కన్స్ట్రక్షన్ చేస్తే, ఏం చేస్తే ఊరు డెవలప్ అవుతుంది అనేది బాగా నేర్పించడం జరిగింది మాకు. ఆ ఇన్స్పిరేషన్స్తోనే మేము సర్పంచ్ గెలవగానే ఫస్ట్ ఫేజ్ ఒక 4-5 ఫేజులుగా మేము మా ఊరిని డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఉన్న ప్లేసెస్లో ఒక 4 ప్లేసెస్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసినాం. మాకు ఫండ్స్ లేనప్పటికీ కూడా మా సొంత నిధులతో చేసినాం, వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి 4 ఫేజ్లలో 4 ప్లేసెస్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ సీసీ రోడ్ వేయబోతున్నాం. ఎస్సీ కార్పొరేషన్లో మాకు 10 lakhs శాంక్షన్ ఉంది. మా ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ కింద ఒక 3 lakhs ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్సీ వాళ్ళలో ఒక 130 meters సీసీ రోడ్ కూడా వేయబోతున్నాం. ముఖ్యంగా మేము రాకముందు ఉండే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉండేనా, మాకు కరెంట్ ప్రాబ్లం ఉండే. ట్రాన్స్ఫార్మర్స్ అవసరం ఉండే మా దగ్గర. మేము రాగానే ఫస్ట్ మేము ఎంతబడి చేయించిన పని అదే. కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి, అటు సంగారెడ్డి మెదక్ తిరిగి మరి 2 ట్రాన్స్ఫార్మర్స్ తెచ్చి మా కింది బస్తి 5th వార్డులో మరియు 10th వార్డులో 2 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి 60% కరెంటు సమస్య తీర్చడం వల్ల ఇంకొక 2 ట్రాన్స్ఫార్మర్స్ వస్తే అది కూడా మొత్తం 100% మా ఊళ్ళో కరెంట్ సమస్య అనేది ఉండదు. లో వోల్టేజ్ అనే సమస్యనే ఖతమైపోతుంది. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జనరల్ వర్క్స్ కింద మన మోరీలు క్లీన్ చేయడం కానీ, బోర్లు ఇంచుమించు 22 బోర్లు ఉంటాయన్న మా ఊళ్ళో. అవన్నిటిని రిపేర్ చేయడం జరిగింది. అవసరముల దగ్గర కొత్త బోర్లు పెట్టడం జరిగింది. వాటర్ సప్లై సరిగ్గా చేయడం జరిగింది. మళ్ళా ఇప్పటికీ కూడా కొందరికి వాటర్ సమస్య ఉన్నది. దాన్ని తీర్చడానికే మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. సొంత డబ్బులు చేసే కార్యక్రమం చాలా చేసినాం. ముఖ్యంగా మా ఫాదర్ గారు పెళ్ళిళ్ళకి ఇవ్వడం కానీ, ఎవరైనా చనిపోతే ఇవ్వడం కానీ, ఎవరైనా లేనోళ్ళకి ఆదుకోవడం కానీ, ఎవరైనా ఆరోగ్యంగా లేనోళ్ళకు ఆదుకోవడం కానీ మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్. మన కష్టపడే పైసల నుంచి తీసి మరీ మేము ప్రజలకు చాలా కష్టపడ్డాం. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసినాం. మాతోనే కాకుండా మేము సొంత డబ్బులతోనే కాకుండా మా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి పైసలు తెచ్చి వాళ్ళతో కూడా ఇప్పించడం జరిగింది మా గ్రామంలో. అలాగే మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్తోని, మా బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్తోని ఒక వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ తెచ్చి మా ఊరికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయడం. మరి ఇంత తమాషా మాట్లాడుతున్నావు సార్, ఎంత చదువుకున్నావా? నేను గ్రాడ్యుయేషన్ చేసిన. అంటే డిగ్రీ పాస్ అయ్యాను. నేను అరోరా కాలేజ్ హైదరాబాద్, అరోరా కాలేజ్ చిక్కడపల్లి. రోజు దినం వేసుకో. నేను అక్కడనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మీరు అర్థం లేదా? మేము ముగ్గురమే. వాళ్ళ నంబర్ ఎంత? పెద్దది. ఇద్దరు చిన్న. ఏం చేస్తాము? రెండో తమ్ముడు జర్మన్ ఎంబసీలో చేస్తాడే. మూడో అతను యుఎస్లో ఉంటాడు. డాడీకి హెల్ప్ చేస్తూ నేను ఇక్కడ. మరి షాది ఎప్పుడు చేసుకుంటావా? నేను మ్యారేజ్ చేసుకుని 4 years అయింది. 4 years అయింది. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పక్కా అడుగుతాం అలా. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి. ఈ కీర్తన కూడా 20 సార్లు వచ్చాం. మీకు ఇంచుమించు 2-3 సంవత్సరాలు అవుతున్నాయి. వీళ్ళిద్దరు పెట్టిన మధ్య వ్యత్యాసం చెప్తా. సంక్షేమ పథకాల చాలా వ్యత్యాసం ఉంది.
కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ అంటే ఏందో తెలిసిన వ్యక్తి. ఆయన రాగానే తెలంగాణకు కావాల్సిన ఏంటియో చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ అని ఒక ప్రోగ్రామ్ చేసింది. ఆ మిషన్ కాకతీయ ప్రోగ్రాం వల్ల మా ఊళ్ళో ఉన్న చెరువులో మట్టి మొత్తం తీసి పొలాల్లోకి ఇవ్వడం జరిగింది. దానివల్ల మా దగ్గర ఉన్న గ్రౌండ్ వాటర్ పెరిగింది. దాంతోపాటు దాని మీద ఒక 30-40 ట్రాక్టర్స్ బతికినాయి. ట్రాక్టర్ వాళ్ళకు జీవనోపాధి దొరికింది. అలాగే బతుకమ్మ మెట్లు కట్టినాం, తూములు కట్టినాం. ఇవన్నీ మా ఫాదర్ కాంట్రాక్టర్ కూడా. మా ఫాదర్ గారే సొంత కాంట్రాక్ట్ తీసుకొని మా ఊరికి ఇవన్నీ పనులు చేయాలని చేసి తూములు రిపేర్ చేయడం, ధోని రిపేర్ చేయడం, ఇవన్నీ మా గ్రామంలోనే చేసామన్నా. అలాగే మిషన్ భగీరథ అనే వర్క్ అన్న మా ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో నీళ్ళ సమస్య ఉంటుండే. ఆ నీళ్ళ సమస్య అలా లేదు అంటే ఇంత ఎండాకాలంలో కూడా మేము సఫిషియెంట్గా ఇంటింటికి నీరు ఇవ్వగలుగుతామంటే మిషన్ భగీరథనే కారణమే. మాకు 2 రోజుల కింద మా వాటర్ లైన్ ఖరాబ్ అయింది, అంటే బోర్ ఖరాబ్ అయింది. కానీ మిషన్ భగీరథ నీళ్ళు ఉండడం వల్ల మేము రోజు నల్లా నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇది ఒకటి చేసింది. ఇంకోటి రైతు బంధు, రైతు బీమా అన్న. మొదటిగా మాట్లాడుకుంటే రైతు బంధు ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేని స్కీమ్. రైతుని డైరెక్ట్ రైతు అకౌంట్లో పైసలు వేసే స్కీమ్ ఇది ఒకటే. దీన్నే ఇన్స్పిరేషన్గా ప్రధానమంత్రి తీసుకొని పిఎం కిసాన్ అని పెట్టారు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఆలోచనతో పెట్టడం వల్ల రైతుకు చాలా మేలు జరిగిందన్న. రైతు బంధుతోని రైతు చాలా బెనిఫిట్ అయింది. ఆ తర్వాత రైతు బీమా మా చేతులతోనే ఇంచుమించు ఇప్పటి వరకు ఒక 15 నుంచి 20 రైతులు మా ఊళ్ళో చనిపోయారన్న. వాళ్ళ ఫ్యామిలీస్ ఆ వచ్చిన 5 లక్షలతో వాళ్ళ పిల్లల పెళ్లి చేయడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కానీ, ఇట్లాంటి చాలా హెల్ప్ఫుల్ అయిందన్న. రైతు బీమా అనేది అయితే చాలా మంచి పథకం. అట్లా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా బీద వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందన్న. ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఈ 3ని కంటిన్యూ కరెక్ట్ చేస్తే సరిపోతుంది, వేరే పని అవసరం లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే ఘోరం ఉందన్న. కళ్ళాలల్లో ఒట్లు తెచ్చి మార్కెట్లో పోసి దగ్గర నెల వస్తుంది, లారీలు దిక్కులేవు, లారీలు వస్తే లేబర్ దిక్కులేవు, చాలా ఇబ్బంది అవుతుందన్న. అస్సలు గవర్నమెంట్ కానీ రైతులను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రైతు కోసమే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రైతుకు భయపడేవాళ్ళు. ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి భయపడాల్సి వస్తుంది. పంట వస్తుందంటే ఈ నెల రోజులు అసలు నిద్ర పడతలేదు రైతుకు. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఒడ్లు గడిచిపోతాయో భయంతో బతుకుతున్నా. గవర్నమెంట్ దీన్ని అసలు ఏమనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు, కానీ రైతుల అవసరం మాత్రం ఆయన కంపల్సరీ ముడుతుంది. కేసీఆర్ కిట్ అని కేసీఆర్ గారు పెట్టిరన్న. మన ఈ రేవంత్ రెడ్డి గారు కనీసం దాని పేరు మార్చి రేవంత్ రెడ్డి గారు కిట్ పెట్టించినా చాలా బాగుంటుండే. అది మెయిన్ కేసీఆర్ గారి ఈ ఆలోచన ఏంటంటే, కేసీఆర్ కిట్ పెట్టడం వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ పెరగాలనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్ పెట్టిరన్న. ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నష్టపోయే కంటే ఇదే మనం 12,000 ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటే వీళ్ళకి పైసలు మిగులుతాయి అన్న ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అది పెట్టిరు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటనా ఫ్రీ బస్ అని పెట్టిరన్న. అట్లా కొట్టుకున్నాడు తప్ప వేరేది లేదు. ఆడమొగ పోతే ఆడవాళ్ళ పైసలు మొగోళ్ళ కన్నా తీసుకుంటారు. ఏం లాభం ఉందన్న? అది లాభం, పబ్లిక్కి లాభం జరిగేది ఏదైనా పెడితే మంచిది. కానీ ఆ కొట్లాటలు, పంచాలు, బస్సు ఎక్కాలంటే జనరల్ పబ్లిక్ భయపడుతున్నాము. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇక మరి పేరులో మాట్లాడుతాం. ఇంకా దాదాపు మీడియంకు ఇంకో 4 సంవత్సరాల టైం ఉంది. మరి ఈ సమయంలో మీరు ముందు గ్రామాలు చేయబోతున్న కార్యక్రమాలు ఏమన్నారు? మా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు మాకు ఎవ్రీ మినిట్ అవైలబుల్ ఉంటారన్న. మేము ఇట్లా సమస్య ఉంది అని చెప్పగానే మా కోసం వస్తారు. ఏ ఫండ్ తనకు రూపాయి వచ్చినా మాకు అందులో మా రుస్తుంపేటకి ప్రత్యేక భాగం ఉంటుందన్న. అయితే మేము ఫ్యూచర్లో కమ్యూనిటీ హాల్స్ కొన్ని అడిగినాం మేడంని, రోడ్స్ అడిగినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అడిగినాం. ఈ మూడు ఇంపార్టెంట్ చాలా డిమాండ్ ఉంది అన్న. అట్లనే కొద్దిగా యూత్ కోసమని యూత్ కమ్యూనిటీ హాల్ ఒకటి అడిగినామన్నా. ఇవన్నిటి కోసం మేడం గారు ప్రయత్నం చేస్తున్నారన్న.
మేము తరచుగా అడుగుతూనే ఉంటాం. మేడం గారు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే సీసీ 13 lakhs మా ఊరికి ఇవ్వడం జరిగింది. మేడం గారు ఎస్సీ సప్లాన్ కింద 13 lakhs మా ఊరికి కేటాయించడం జరిగిందన్న. దానికే సీసీ రోడ్ కూడా ఇస్తుంది. బడిగల్లా ఉన్నారు వారు వెళ్తా కూడా కొంచెం పెడదాం. అన్నా నమస్తే, బాగున్నానా? మీ ఊరికి వచ్చినా ఇప్పటిదాకా సర్వసంగా ముచ్చబెట్టినోటి ఎట్లా ఏమైతున్నదే మన ఊర్లో పనులు చెప్పు నాకు ముచ్చట్లు. ఊర్లో మంచిగానే ఊర్లో పనులు మంచిగానే నడుస్తున్నాయి. మా చైర్మన్ ఉన్నాడు, ఆత్మ కమిటీ చైర్మన్. అట్లనే సర్పంచ్ ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి పనులు నడిపిస్తున్నాము. మనం చేసే పనులన్నీ ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంటున్నాయి. మేము కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాం. కొత్తగా గెలిచిన మెంబర్లు కాబట్టి ఎందుకంటే పలానా ఆడకాడికి పోతే పిల్లగాడు మంచిగా పని చేస్తాడు, ఏదైనా పని చెప్తే వెంబడే ఉండాలని పేరు తెచ్చుకోవాలి ఇప్పుడే ఫస్ట్ అని చెప్పి మంచిగా కష్టపడుతున్నాం. మరి సర్పంచ్ సాబ్ ఫోన్లు చెప్తారా మరి ఎప్పుడప్పుడు చేస్తే? సర్పంచ్ సాబ్ అట్లా ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పాలన తీసేసిన వాటర్ ప్లాంట్ కూడా మళ్ళీ మన పునర్నిర్మాణం చేసినాం. అబ్బా సప్లై ఇస్తున్నాం. అట్లా అండర్లైన్ గిట్లా చేసినాం. సెన్సార్ సిస్టమ్ చేసినాం. జర్మనీ వాళ్ళ కంపెనీ వాళ్ళ నుంచి డొనేషన్ మా సర్పంచ్ సహకారంతో తీసుకొచ్చినాం. మాకు సాధ్యమైన ఇక్కడ మేము చేసినాం. ఆయన సాధ్యమైన కూడా ఆయన తీసుకొచ్చి వాటర్ సప్లై కూడా జనాలకు మేము అందిస్తున్నాం. పెద్దనా బాగానే చేస్తాడు ఆత్మకాంటి చైర్మన్ కదా. బాగా శివకుమార్ అన్న శివానది మంచిగా ఉన్నది అన్నది పేరు. పేరే శివుడు అలానే శివుడు అయి ఉన్నాడు. ఇక ఏదానికైనా అందుబాటులో ఉంటాడు. అంతే అంతే ఇక ఈ 3 నెలలు ఆయన నిద్రలో ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే మాకు మట్టుకు ఏ ఆడకట్టలు కాదు అదన్నాడు ఏదన్నారు ప్రతి ఆడకట్టుకు వస్తాడు. ఏ దానికి వెనక పోడు. ఫోన్ చేసినాక ఒక 10 నిమిషాలు 5 నిమిషాల కల్లా వచ్చేస్తాడు. ఆయన మాత్రం నేను రాను అన్నాడు, నేను మాట్లాడాలన్నాడు. ఏ దానికన్నా 24/7 కట్కేయంగా లైట్ వచ్చినట్టు ఏ పని మాకే చెప్తుండు. ఇగో ఈ పనులు ఈ పని ఈ పని చేయండి రైట్ ఎంతనే ఉన్నాయి అంతే. మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది రేపు అని చెప్పి రూట్ చూపిస్తున్నాను. సరే మంచి మాట. మరి తిన్నారా లేదా? మరి తిన్నారా? వేసిర్రా ఏమన్నా చల్లగా కళ్ళు గిల్లు ఉంటుంది కదా. అట్లనా? ఏనేం పోయిస్తా మరి పోదునా మంచిగా.